హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 8 గంటలకి ఓ చేదు విషాద సంఘటన చోటు చేసుకుంది. కొత్త చెరువు మండలము తలమాల గ్రామంలో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థి మా అన్న కొడుకు స్కూల్ కానీ వచ్చి ఇక్కడ బావిలో పన్నాడని సమాచారం అందింది మాకు. మేము పుట్టపర్తి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇదే స్కూలు పిల్లాడు చదువుతున్నది. ఈ దగ్గరలోనే బావిలో పన్నాడని పిల్లలు సమాచారం ఇచ్చారు మాకు. వాడిని వెతకడం కోసం ఫైర్ స్టేజ్ నుంచి ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది. వెళ్ళి బావి దగ్గరికి వెళ్దాం రండి. ఇది నీ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వ్యూస్ కోసమో లైక్ల కోసమో కాదు ఫ్రెండ్స్. పిల్లలు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల కొస్తాన్న జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. తప్పుగా అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో జరిగిన ఈ విషాద సంఘటన వేరే ఒక్కరి ఇంట్లో జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లోడు బాయిలోడు బన్నాడని తెలిసి ఆ తల్లి ఆర్తనాదాలతో ఈ ప్రాంతం అంతా నిండిపోయింది. ఆ రోదనలన్నీ మనసుకు చాలా కష్టంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఆ బావి. అన్నట్టు మీకు విషయం చెప్పాలి. ఆ పిల్లగానికి ఈత రాదు. వాడు హార్ట్ పేషెంట్ అనమాట. అయినా సరే వాడు ఈ బావిల దగ్గరికి ఎందుకు వచ్చినాడో ఏమో అనేది మాకైతే అర్థం కావడం లేదు. అది ఆ భగవంతునికే తెలియలే. దీంట్లో ఇప్పుడు దాదాపుగా 7 మట్లు ఉన్నాయి నీళ్ళు. 3 మోటార్లతో ట్రై చేసి నీళ్ళు బయటికి తోడిస్తున్నా కూడా కొంచెం కూడా తగ్గడం లేదు నీళ్ళు. ఏదో పెద్దగా అంటే 1 అడుగు 2 అడుగులు గాతం తగ్గాయి ఎంతేనో. ఇది ఎంతవరకు జరుగుతుందన్నది చూడాలా. ఇప్పుడే పోలీసులు ఇక్కడికి వచ్చారు ఫ్రెండ్స్. కుక్కీ లాంటివి ఏంటివో తెచ్చారు వాళ్ళు. ఆ కొక్కిలు దారాలు కట్టి వేస్తున్నారు. పిల్లగాడి షర్టుకో ప్యాంటుకో తగులుకొని పైకి వస్తాడని. దాంట్లో కూర్చున్నాను పూర్తి మీద చిన్నగా లేకపోతే కూర్చొని జరగొస్తుంది. మనం బిడి చేసేది చిన్నాం అనుకో తక్కువతుంది. నేనే దానిగా ఆ పిల్లోడు 10th క్లాస్ చదువుతున్నాడు ఫ్రెండ్స్. పొద్దున్నే 7 గంటలకే స్పెషల్ క్లాసులు ఉన్నాయని బయలుదేరి వచ్చిన పిల్లవాడు
బావిలో ఉన్నాడని తెలిస్తే ఆ తల్లిదండ్రి బాధ చెప్పడానికి అలివి కాని విధంగా ఉంది. అది ఎలా ఉంటుందన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను. అందుకే ఫ్రెండ్స్, పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా పిల్లల్ని కాపాడుకోవాలి. కుక్కీలతో ఆజుకి తెలియడం లేదని గజ ఈతగాళ్ళని పిలిపించారు పోలీసులు. వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, చూడొచ్చు మీరు. కానీ నీళ్ళు ఎక్కువగా ఉండడంతో వాళ్ళకు కూడా అడుగు వెళ్ళడానికి సాధ్యపడడం లేదు. ఇప్పుడు సమయం 4 గంటలు అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఎంతసేపు పడుతుందో వేసి ఉండాలి. సాయంకాలం 6 గంటలు కావస్తుంది. ఇప్పటికీ పిల్లగాడి ఆసుకి తెలియడం లేదు. ఇంకా ఎంతసేపు పడుతుందన్నది తెలియడం లేదు ఫ్రెండ్స్. దానికోసం మనం వేచి చూడాల్సిందే.